నమస్తే, వెల్కమ్ టు వైబ్రెంట్ ఏపీ. అమరావతిని ఏకైక అలాగే శాశ్వత రాజధానిగా ఏపీ ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014 సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో అమరావతి వద్ద అనే పదాన్ని చేర్చాలని కోరారు. ఆ ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ దానికి చట్టబద్ధత కల్పించాలని కోరుతూ మార్చి 28, 2026న ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన ఈ తీర్మానం 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5 సబ్సెక్షన్ 2 సవరణ చేసి అమరావతిని రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరింది. ఏపీ సిఆర్డీఏ చట్టం ప్రకారం నోటిఫై చేసిన ప్రాంతాన్ని రాజధానిగా పరిగణించాలని 34,000 ఎకరాలకు పైగా భూములు ఇచ్చిన రైతుల త్యాగాలను కూడా పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సీఎం తెలిపారు. అమరావతికి రాజ్యాంగబద్ధమైన గుర్తింపునిచ్చే దిశగా కూటమి ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ ప్రక్రియకు సంబంధించి రాబోయే కొద్ది రోజుల్లో అత్యంత కీలకం కానుంది. ఎందుకంటే పార్లమెంట్ ఆమోదం పొందిన వెంటనే అమరావతిని అధికారిక రాజధానిగా పేర్కొంటూ కేంద్రం గెజెట్ విడుదల చేయనుంది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి అలాగే లోక్సభ స్పీకర్కు అండ్ రాజ్యసభ చైర్మన్ కూడా పంపారు. ఈ తీర్మానంపైన విపక్ష వైసీపీ భిన్నాభిప్రాయం వ్యక్తం చేయగా ఈ తీర్మానం వల్ల పెద్దగా ఉపయోగం ఉండదని బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. 2027-28 నాటికి అమరావతిలో ప్రధాన మౌలిక సదుపాయాల పనులు పూర్తి చేసి ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేయాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని అమరావతి కోసం ఏపీ శాసనసభ ప్రత్యేక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపితే కనీసం శాసనసభకు కూడా రాకుండా తన అక్కసైతే వెళ్ళగక్కింది వైసీపీ. ఏపీ రాజధాని అమరావతిని శాశ్వత రాజధానిగా ఏపీకి ఏకైక రాజధానిగా మార్చేలా అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానం పట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ఆయన కేంద్ర హోంమంత్రి శాఖ అమిత్ షాతో మాట్లాడినట్టుగా తెలిసింది. ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టి ఆమోదించాలని వెంకయ్యనాయుడు హోంమంత్రి అమిత్ షాను కూడా కోరారు. అండ్ 2015 అక్టోబర్ 22న ప్రధాని మోదీ అప్పటి పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్న తన చేతుల మీదుగానే శంకుస్థాపన కూడా జరిగిందని ఆ విషయాన్ని గుర్తు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అందించిన సాయం గురించి కూడా ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 2019 తర్వాత జరిగిన పరిణామాలు అలాగే ఎదురైన ఇబ్బందులు కూడా హోంమంత్రికి వివరించనున్నారు. ఏ రాష్ట్రానికైనా ఒక రాజధాని మాత్రమే ఉంటుంది. ఏపీకి అమరావతి సరైన రాజధాని ప్రాంతమని వ్యాఖ్యానించారు. శాసనసభలో కీలకమైన అంశంపైన చర్చ జరుగుతున్నప్పుడు ప్రతిపక్షం పాల్గొని తమ వాదన కూడా వినిపించడం సర్వసాధారణంగా కనిపించే విధానం. కానీ ఈ సందర్భంలో వైసీపీ గైహాజరు కావటం వల్ల ఆ పార్టీ వైఖరి పైన సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. అమరావతి విషయంలో తాము వ్యతిరేకం కాదని వైసీపీ నేతలు పలుమార్లు చెప్పిన అదే విషయాన్ని అసెంబ్లీలో స్పష్టం చేయకపోవటం విమర్శలకు తావిచ్చింది. గతంలో 3 రాజధానుల ప్రతిపాదనను ముందుకు తెచ్చిన వైసీపీ ఇప్పటికీ అదే వైఖరి కొనసాగిస్తుందా అనే సందేహం కూడా ఇప్పుడు వ్యక్తమవుతుంది. 3 రాజధానులు అంటూ చేసిన హడావుడికి మాడు పగిలేలా ఎన్నికల్లో జనం తీర్పిచ్చిన వైసీపీ నేతల బుద్ధి మారటం అసలు మారటం లేదనే అభిప్రాయం కూడా ఇప్పుడు సర్వత్రా వ్యక్తమవుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజా రాజధాని అమరావతిపైన వైసీపీ నేతలు నిత్యం విషం చిమ్ముతూనే ఉన్నారు. 2015లో అసెంబ్లీ సాక్షిగా 30,000 ఎకరాలు అవసరమని వైసీపీ నేతలు ప్రకటించి తీరా అధికారంలోకి రాగానే మాట మార్చి 3 ముక్కలాట ఆడారని, భూములిచ్చిన రైతులను కంచెలేసి బంధించి మహిళలపై కూడా బూటకాళ్లతో దౌర్జన్యం చేయించారని, ఇప్పుడు రాజధాని నిర్మాణం పనులు వేగంగా జరుగుతుంటే అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారని మంత్రులు మండిపడ్డారు.
అమరావతి ప్రపంచంలోనే టాప్ 5 రాజధానులు ఒకటిగా నిలబెట్టేందుకు కూటమి ప్రభుత్వం శ్రమిస్తూ ఉంటే దాన్ని చూసి ఓర్వలేక విషం కక్కుతున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలనలో ఖజానా ఖాళీ అయింది కాబట్టి రాజధాని కట్టలేరని జగన్ భావించారని, కేంద్ర ప్రభుత్వం సాయంతో నిర్మాణం చేస్తూ ఉంటే ఏదో ఒక విధంగా అడ్డంకులు కలిగిస్తున్నారని మంత్రులు మండిపడ్డారు. జగన్, ధర్మాన, బొత్స, సజ్జల, పేరు నాని మాటల్లో పొంతన లేదు. అమరావతిపై తీర్మానం చేసి కేంద్రానికి పంపడం వాళ్ళకి అస్సలు నచ్చటం లేదు. అందుకే శాడిజం ప్రదర్శిస్తున్నారని టీడీపీ నేతలు దుయ్యబట్టారు. అమరావతి చట్టబద్ధత కోసం చేసిన తీర్మానం పనికిరాదని, రాజధాని అనేది రాష్ట్రాల ఇష్టమని శాసనమండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తన ధోరణిలో తాను వ్యాఖ్యానించుతున్నారు. చలో మూలపేట కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాలి మండలం నౌపాడు కూడలి వద్ద వైసీపీ ఏర్పాటు చేసిన సభలో ఆయన అమరావతి పైన విషం చిమ్మారు. 1,00,000 కోట్లు అప్పు చేసి రాజధానికి ఖర్చు పెడితే ఎప్పటికీ పూర్తవుతుందని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. శాసనసభ తీర్మానం చేస్తే రాజధాని నిలుస్తుందా, అమరావతి జపం తప్ప మిగిలిన ప్రాంతాల అభివృద్ధి పట్టదా అంటూ మాజీ మంత్రి ధర్మాన కూడా ప్రశ్నించారు. శాసనసభ పెట్టుకుని ఇక్కడే రాజధాని ఉండాలని చెప్పి ఢిల్లీకి కాగితాలు పట్టుకుని వెళుతున్నారని, ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం అక్కడ రాజధాని పనికిరాదంటే ఏం చేస్తారని ధర్మాన ప్రశ్నించారు. మన రాష్ట్రంలో రాజధాని ఎన్నోసార్లు మారిందని, అమరావతి నుంచి ఇంకో ప్రాంతానికి రాజధాని వెళ్ళదా అంటూ వితండవాదం కూడా చేశారు. 1,00,000 కోట్లు అమరావతిలో పెడితే ఆ ప్రాంతమే అభివృద్ధి చెందుతుంది. అమరావతి చుట్టూ ఉన్నవారు అప్పుడు అమరావతిని వదిలేసి వెళ్ళిపోండి అని ఇతరులను అంటే ఏం చెయ్యాలని ధర్మాన ప్రసాదరావు సందేహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి సిద్దిరి అప్పలరాజు మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్న సంపదను తీసుకెళ్లి అమరావతిలో కేంద్రీకృతం చేస్తున్న వ్యక్తుల్ని కాల్చేయాలంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి పేరు నాని అమరావతి తీర్మానం డ్రామా అంటూ విమర్శలు చేశారు. అమరావతికి చట్టబద్ధత పైన ప్రశ్నలు కూడా సంధించారు. దీనికి అసెంబ్లీ తీర్మానం సరిపోదని వితండవాదం చేస్తున్నారు. 2028 నాటికి హైకోర్టు, అసెంబ్లీ పూర్తి చేసి మోదీని పిలుస్తామన్న చంద్రబాబు మాటలపైన నాని సెటైర్లు వేశారు. మీరు చెప్పిన నవనగరాలు, ప్రపంచ స్థాయి నిర్మాణాలు ఎప్పటికి పూర్తవుతాయి అని నిలదీశారు. అమరావతి రాజధాని పైన జగన్తో సహా ఆ పార్టీ నేతలు కూడా స్పష్టత ఇవ్వడంలో విఫలమవుతున్నారు. తీరు మార్చుకోకపోతే వైసీపీకి ప్రజలు మళ్లీ బుద్ధి చెప్తారని, 2029 ఎన్నికల్లో జగన్కి ఆ 11 సీట్లు కూడా రావంటున్నారు కూటమి నేతలు. అమరావతి అభివృద్ధి రాష్ట్ర భవిష్యత్తుకు కీలకమని అధికార పక్షం భావిస్తున్న వేళ ప్రతిపక్షం విమర్శలు చేయడం పైన జనం కూడా మండిపడుతున్నారు. ఇది ఏపీ వైబ్రెంట్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తోనే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తామని మీరేం చేయాలి మీకు తెలుసు కదా. మన ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.